ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏంటి ఆంక్షలేంటి, రౌడీ షీటు ఓపెన్ చేస్తామని బెదిరింపులేంటి, 375 మందికి నోటీసులు ఇవ్వడం ఏంటి, పైగా ఇప్పుడు సురేష్ గారు చెప్తున్న దాని ప్రకారం గృహ నిర్బంధం చేయమని కూడా ఆర్డర్స్ అందాయని. అవునండి, ఇది తాము వెళ్తే జనం రారు, చంద్రబాబు వెళ్ళినా లోకేష్ వెళ్ళినా ప్రజలు ఎవరు కూడా మోసగాళ్ళు వచ్చారు, బహుపరాగమంటారు, పారా హుషారు బయటికి రాకండి అనేసి. అటువంటి పరిస్థితుల్లో వారి పరిస్థితి ఉండగా ఓవైపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే వేల మంది జనం స్వచ్ఛందంగా వస్తుంటే కేంద్రం దృష్టిని కూడా ఆకర్షించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈరోజు జగన్ ని తమ సంరక్షకునిగా ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. పైపెచ్చు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈవీఎంల ద్వారానే గెలిచాడు చంద్రబాబు అని ఫిక్స్ అయిపోయారు. అంతేనా? 100%. మేము ఓట్లు వేసాం, మా ఓట్లు ఎక్కడ పోయాయి, నేను ఎక్కడ పోయి అడిగినా మేము ఓట్లు వేసాం, మా ఓట్లు ఎక్కడ పోయినాయి. సో ఈ మధ్య డిబేట్ కూడా జరుగుతూ ఉంది. మీకంటే రాత్రి 6-10 నుంచి దాని 68% ఏదో అంటే 12.5% అంటే 55 లక్షల ఓట్లు అదనంగా ఎక్కడి నుంచి వచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది ఈవీఎం ప్రభుత్వము, ఈవీఎం ముఖ్యమంత్రి అని భావిస్తా ఉన్నారు. జగన్ గెలిచాడు, మమ్మల్ని మోసం చేసింది తెలుగుదేశం పార్టీ. ఒకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సమాజము ఏదైనా ఎటువంటి మోసాన్ని ఒప్పుకుంటారు, కానీ తమ ఓటు హక్కును తాను వినియోగించుకున్నా కూడా ఆ ఫలితం తారుమారు చేసేటువంటి ఈ పరిస్థితిని అయితే ఒప్పుకోదు. ఖచ్చితంగా సమాజం తిరగబడుతుంది, దాని బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది. అందుకే అంతే కదా, మాకు జనం ఓట్లు వేసారా, జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్లు ఇస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాల్సినటువంటి పరిస్థితి, ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన పరిస్థితి నుంచి మేము అధికారం తస్కరించగలిగాము. మాకు జనంతో పని ఏముంది, మళ్ళీ మాకున్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మేము మేనేజ్ చేయగలిగేటువంటి పరిస్థితి మాకుంది, మా దగ్గర డబ్బు ఉంటే చాలు మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం. ఇటువంటి ఆలోచన ఉంది. ఒకటే రాష్ట్ర మీడియాను కానీ నేషనల్ మీడియాను కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజు ఈ మీడియాను ఆకర్షించుకోకుండా అడ్డుకట్టవేయాలి. కేంద్రం గమనిస్తోంది నిజంగానే 100%. మాకున్న సమాచారం ప్రకారం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ అమాంతంగా కూడా ఆయన గ్రాఫ్ తగ్గిపోయింది. రేణుకా చౌదరి గారు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాలి. ముందే కులం అంటే పాపం సామాజిక వర్గం మీద ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడి అలాంటి ఆవిడే పాపం అలా అనడం అనేది చాలా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరగకోకుండా అంటే ఆయన ప్రజల్లో వెళ్ళకోకుండా ఆయన్ని కట్టడి చేయాలి, ఆయనకు సంబంధించినటువంటి ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేయాలి, ఆయన పైన లేని కేసులు పెట్టాలి, ఆయన వెంట నడిచే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, మాబోటి వాళ్ళు నియోజకవర్గాల్లో నాయకత్వం వహిస్తున్న వాళ్ళని ఊర్లు ఇడిపించాలి కేసులు పెట్టి. జగన్ గారు వచ్చినప్పుడు జనం వస్తే జనం మీద కేసులు పెట్టారు. రాప్తాడులో దాదాపు 170 మంది మీద కేసులు పెట్టారు జగన్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత. ఆ ఒక్క హెలికాప్టరు ల్యాండ్ అయిన తర్వాత ప్రజలు కట్టలు తెంచుకొని ముందుకు వచ్చేసారు. పోలీసుల భద్రతా వైఫల్యాన్ని వాళ్ళు ఒప్పుకోకుండా ఆ భద్రతా వైఫల్యానికి కారణం మేమని మా మీద నెట్టడానికి నన్ను ఏవన్గా పెట్టి దాదాపు 170 మంది మీద కేసులు పెట్టారు. ఇదే ప్రతి చోట కూడా రిప్లికేట్ చేస్తూ ఉన్నారు. మీరు తెనాలి వెళ్ళినా లేదా మీ గుంటూరు మిర్చియార్డికి వెళ్ళినా పోనీ ఎక్కడికి వెళ్ళినా కూడా, రేపు చిత్తూరుకి వెళ్ళినా కూడా అటువంటి పరిస్థితి, బంగారుపల్లెం వెళ్ళినా కూడా అటువంటి పరిస్థితి. మరి ఈ ఆంక్షలు పెట్టకపోతే కేంద్రం పిలిపించేటువంటి పరిస్థితి, జనం కనపడకోకుండా చేయకపోతే కేంద్రం చంద్రబాబును పిలిపించేటువంటి పరిస్థితి, మీరు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో. సో అటువంటి పరిస్థితి రాకోకుండా ప్రజలను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఎంత అణచివేత మీరు ప్రయత్నం చేస్తారో, ప్రజాస్వామ్యం అనేది స్ప్రింగ్ లాంటిదండి. ప్రజాస్వామ్యం అనేది స్ప్రింగ్ లాంటిది, మీరు ఎంత తొక్కితే అంతే వేగంగా తిరిగి వెనక్కి కొడుతుంది. కాబట్టి ప్రజల్ని ఆపడము ఎవరి తరము కాదు. ఇందులో చిత్తూరు జిల్లాలో జడ్పీటీసీకి ఇచ్చినటువంటి నోటీస్ ఇది, నోటీసులు అందుతున్నాయి. 375 మందికి ఇచ్చారన్నారు కదా, ఇది ఒక నోటీస్. ఇందులో రాప్తాడు అంశాన్ని కూడా ప్రస్తావించారు. మీరు ఎవరైనా సరే జనం సమీకరణ, మీరు ఎవరైనా అక్కడ కనిపించారంటే మీ పైన యాక్షన్ ఉంటుందనేసి. నేను ఒకటి చెప్పనండి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే వీళ్ళు ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరించడం, వాళ్ళు ఏమన్నా చెప్పనండి, నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందని. మీరు ఎవరిని ఆపాలని చూస్తా ఉన్నారు, ఎవరిని ఆపాలని చూస్తున్నారు. ఈ దేశంలో
ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ పొత్తులు లేకుండా అధికారంలోకి రాని పరిస్థితి 30 ఏళ్ళుగా చూసాం. అవును. మరి గత 2010లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పొత్తులు లేకుండా సింగిల్గా అధికారంలోకి వచ్చినటువంటి మొగోడు జగన్మోహన్ రెడ్డి. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 100 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గుండెలు ఆగిపోయిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు. ఈ రోజుకి కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు గమనిస్తే తెలంగాణ తీసుకోండి పోనీ, తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ లేదా ఏ ఇతర లీడర్ల గురించి కానీ ఎటువంటి సర్వే సంస్థ అయినా పాపులర్ లీడర్ ఎవరైనా సర్వే చేయించమనండి, కేసీఆర్ గారికి అటో ఇటో ఫస్ట్ ప్లేస్లో రాజశేఖర రెడ్డి గారే ఉంటారు. అత్యధికంగా వరంగల్ జిల్లాలో జరిగే ఆయన చనిపోయిన తర్వాత ఆత్మహత్యలు జరిగాయి. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకు అక్కడ వస్తున్నది. అందులోనే గాయపడ్డ సింహం జగన్మోహన్ రెడ్డి గారు, గాయపడ్డ సింహము. ప్రజలు మోసానికి గురి అయినటువంటి ఆగ్రహంతో ఉన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారి గురించి ఏముంది ప్రజల్లో ఇమేజు? ఆ రోజుల్లో మన బాసర సరస్వతీదేవిని కొలిచి అక్షరాభ్యాసం మొదలు పెడతాం మన పిల్లలకి. మరి ఆ సరస్వతీదేవి అనుగ్రహము ఆ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చేసి ఆ పిల్లల్ని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గొప్ప స్థాయిలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, డాక్టర్లు చేసినటువంటి పరిస్థితి సరస్వతి పుత్రుడిగా రాజశేఖర రెడ్డి గారిని కొలుస్తారు. మరి అదేవిధంగా మనం రామాయణంలో మనం గమనిస్తే రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు గాయపడతాడు. ఆంజనేయుడు నువ్వే మాకు శరణనేసి అందరూ ఆయన స్తోత్రిస్తే ఆంజనేయ స్వామి అమాంతం లంఘించి వెళ్ళి సంజీవిని పర్వతాన్ని తీసుకుని వచ్చి లక్ష్మణుని బతికిస్తాడు. మరి ఈరోజు లక్షలాది మందికి చావుకు అడ్డంగా నిలబడి వారి గుండెలాకుండా కాపాడినటువంటి మరి ఆరోగ్యశ్రీ లాంటి సంజీవిని లాంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి అపర చిరంజీవి, ప్రజల గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయినటువంటి రాజశేఖర రెడ్డి. ఆయన కుమారుడు వస్తా ఉన్నాడు. చాలా అద్భుతంగా ఉంది. ఆయన కుమారుడు వస్తా ఉన్నాడు. ఈరోజు వస్తా ఉండేది జగన్మోహన్ రెడ్డి. నీలాగా ప్రజల్ని, రైతుల్ని మోసం చేసి మీరు పాడి రైతుల కష్టాల మీద మీరు లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాదు అక్కడ వచ్చి. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారిని గుర్తించుకుంటే ఈరోజు ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అంటే రాజశేఖర రెడ్డి గుర్తొస్తారంటారు. కేసీఆర్ గారు ఏమంటారు? 104, 108 అనేది మనం ఈరోజు ఆ కుయి అనేది హారని వినిపిస్తే రాజశేఖర రెడ్డి గుర్తొస్తారంటారు. మరి కేటీఆర్ గారు ఏమంటారు? ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారంటారు. అసదుద్దీన్ ఓవైసీ గారు ఏమంటారు? 4% రిజర్వేషన్ ఇచ్చిన రాజశేఖర రెడ్డికి మేము ఆజన్మాంతం ముస్లిమ్స్ అంతా రుణపడి ఉంటామని మాట్లాడుతున్నాం. మరి పక్క రాష్ట్రంలోనే ఇంతగా ఆయనను వ్యతిరేకించిన నాయకులే ఈరోజు ఆయనను మెచ్చుకుంటా ఉంటే, రాజశేఖర రెడ్డి గారి శత్రువులే ఆయన చావుకు కన్నీరు పెట్టినటువంటి పరిస్థితి ఉంటే, అటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకు వస్తే మీరు ఆపగలుగుతారా? మీ పిచ్చి కాదా ఇది? ఇంకోటి చెప్తానండి, ఈరోజు ఎవరు ఇల్లు కట్టుకున్నా గృహప్రవేశానికి సత్యనారాయణ వ్రతం చేస్తాం. 40 లక్షల ఇల్లు కట్టించిన రాజశేఖర రెడ్డి ఫోటో సత్యనారాయణ వ్రతంలో ప్రతి ఇంట్లో కూడా దేవుని ఫోటో పక్కన పెట్టుకొని గృహప్రవేశాలు చేశారు. మరి ఇటువంటి మహానుభావాన్ని పుత్రుడు జగన్మోహన్ రెడ్డి 3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదలకు పంచినటువంటి గొప్ప మనసున్న నాయకుడు ఆయన వస్తా అంటే ఈరోజు ప్రజలను అడ్డుకోగలుగుతారా మీరు? సాధ్యమవుతుందా? మీ మూర్ఖత్వం కాకపోతే.